భార్య పేరు లలిత. 5th డివిజన్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాను. ఇక్కడ వచ్చేసి నేను నా గతం గురించి తెలుసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి ఎదురులో నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ముందుగా ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశాను. 3 సంవత్సరాలు ఎదురులో కూలీగా పనిచేస్తున్నటువంటి యువకులకు కానీ కూలీలకు కానీ అందరికీ దాదాపు 1500 మందికి ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగింది. ఉపాధి హామీ ద్వారా మా దగ్గర పనిచేస్తూ యువకులందరూ జాబులు కూడా చేసుకున్నారు. యువతకు డబ్బులు అందించడం ద్వారా జరిగింది. అదేవిధంగా 3 సంవత్సరాలు ప్రతి ఒక్కరు నేను ఎదురులో వలసలు పోకుండా కాపాడాను. ఆ తర్వాత స్కూల్లో విద్యా వాలంటీర్గా పనిచేశాను. మహాలక్ష్మి సంఘాలకు ముఖ్యపరిగా పనిచేసి ఇక్కడ మహాలక్ష్మి సంఘాలను అభివృద్ధి చేయడం జరిగింది. హౌసింగ్ బోర్డుల సంఘాలను లేకపోతే అక్కడ సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళకు గ్రూప్ తయారు చేసి ఇప్పటికీ నేను తయారు చేసిన గ్రూపులనే సంఘాలన్నీ నడుస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ తరఫు నుంచి నేను పోటీ చేయడం జరిగింది. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు 15 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. ఆ తర్వాత రెండోసారి కూడా నేను మళ్ళీ పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే ఓడిపోయానని నిరాశ చెందకుండా క్రమంగా నేను కంటిన్యూగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు క్షేమాలు తెలుసుకుంటూ వారికి ఆర్థికంగా కానీ వాళ్ళకి ఎల్లవేళలా సహాయం చేస్తూ ఊరి మధ్యలో ఉన్నాను. అదే ప్రోత్సాహంతో రెండోసారి పోటీ చేసినా కూడా ఊరి ప్రజలందరూ నన్ను దీవించరు. కానీ అదృష్టం బాలేకనో ఎట్లనో 60 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అయినా పట్టు వదలకుండా నేను ఖచ్చితంగా ఊరి మధ్యలోనే ఉంటూ నేను ఖచ్చితంగా ఊరికి సేవ చేస్తూ ఈసారి చివరి ప్రయత్నంగా మళ్ళీ నేను ప్రయత్నం చేశాను. ఈ దానిలో భాగంగా ఊరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధ్యక్షులు అందరూ కలిసి నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించడం జరిగింది. అదే విజయంతో తిరిగి అన్నకు గిఫ్ట్గా నేను ఎదురిస్తానని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి కాంగ్రెస్ నాయకులకు అందరికీ నేను కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి నేను మంచి మెజారిటీతో అన్ని యనమన దగ్గర తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కాకుండా గతంలో నేను చేసిన పనులు విద్యా వాలంటీర్గా పనిచేస్తూ సేవ చేశాను. అదేవిధంగా స్కూల్లో పిల్లలకు వాటర్ ఫెసిలిటీ లేకపోతే ₹1,00,000 ఖర్చు పెట్టి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నాను. మా ఊళ్ళో చలివేంద్రం ఎండాకాలం చాలా విపరీతమైన ఎండలు ఉంటే 3 సంవత్సరాల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నీళ్లు చల్లటి నీళ్లు అందిస్తున్నాను. ఈ విధంగా చెప్పుకుంటే పోతే బీద కుటుంబాలు మరణించినట్లయితే వాళ్ళ కుటుంబానికి కూడా 5,000 నా వంతు సాయంగా అందజేయడం జరిగింది. ముసలిలకు కుర్చీలు ఊళ్ళ మధ్యలో చెట్ల కింద కుర్చీలు వేసి ఎండాకాలం సేద చేయడానికి కుర్చీలు కూడా ఏర్పడడం జరిగింది. మిత్రులారా నేను చేసిన ఇవన్నీ పథకాలు కార్యక్రమాలన్నీ చూసి కూడా జనాలు నాపై స్పందనతో ఈసారి బాను నువ్వు గెలుస్తావని నన్ను దీవిస్తున్నారు. కాబట్టి మీకు అందరికీ నేను ఈ మీడియా తరపు నుంచి తెలియజేస్తున్నా, ఆషామాషి అందరి మాటలు నమ్మకండి. ఖచ్చితంగా నా వంతు మహిళలు అందరూ ఉన్నారు. మీ అందరి ఆదరణతోటి నిలబడుతున్నావు. పెద్ద మనసు తీసుకొని నన్ను ఈసారి గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించి నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అంతా మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీ గ్రామానికి? ఇన్ని కార్యక్రమాలు నన్ను ఈయన గ్రామ ప్రజలందరూ గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత ముఖ్యంగా నేను ఇక్కడ విద్యకు ప్రాధాన్యత ఇస్తాను. మా దగ్గర ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. మా దగ్గర అమరాజా కంపెనీ పడ్డది. ఫస్ట్ ఐటీ కంపెనీ అన్నారు, అమరాజా కంపెనీ పడ్డది. అమరాజా కంపెనీ నుంచి కాలుష్యం రాకూడదని చెప్పి కూడా నేను 24 గంటలు ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ రోజు ఉదయం వరకు అంటే 24 గంటలు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. దీని భాగంగా కంటిన్యూ చేస్తూ 30 రోజులు దీక్షను కంటిన్యూ చేశాం. దానిలో భాగంగా మామూలు ఉద్యోగాలు వచ్చాయి. ముఖ్యంగా విద్యార్థులకు అందరికీ ఉద్యోగం లేని వారికి అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్గా అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. తర్వాత వచ్చేసి హౌసింగ్ బోర్డు నుంచి ఎదురకు లైట్స్ లేవు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. బీహారీలు వేరే రాష్ట్రాలు అందరూ ఇక్కడ పనిచేయడానికి వస్తున్నారు. కాబట్టి లైట్స్ ఖచ్చితంగా ఊళ్ళో హౌసింగ్ బోర్డులో లైట్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఇవి ఖచ్చితంగా చూడడం. వీటికి తోడు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మండల ఆఫీసు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసు లేకపోతే కలెక్టర్ ఆఫీసు తిరగకుండా ఒక వాలంటీర్ని నేనే స్వయంగా ఏర్పాటు చేసి అతనికి వేతనం నేనే చెల్లిస్తూ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ మరి ఏ ఇతర సర్టిఫికేట్లు కానీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే లంచానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరితో స్వచ్ఛందంగా నేనే ఒక మనిషిని పెట్టి పని చేయించి వాళ్ళ ఇంటి దగ్గరికే ప్రభుత్వ ఫలాలు అందేలా చూసుకుంటాను. ముఖ్యంగా పింఛన్లు సరిగ్గా రాలేవు. గత 4 సంవత్సరాల నుంచి వితంతులకు పింఛన్లు లేవు. ఏ పింఛన్లు అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తామని చాలామంది ఇంతవరకు చేయలేదు. పింఛన్ల బాధ్యత ముఖ్యంగా ఉంది, నేను తీసుకుంటాను. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు మా ఊళ్ళో అధికార పక్షం ఉన్నా కూడా గతంలో పనిచేసిన 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఒక్క బీద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ రాలేదు. మొత్తం మోసం చేసిండ్రు. ఈ పథకాలు తీసుకపోతే ఇస్తామని చెప్తారు. ఇంకో లీడర్ల మధ్యలో పొత్తువాడి మీ లీడర్ల మధ్యలో కొట్లాటలు ఏర్పరచుకొని నిజంగా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. మిత్రులారా వాళ్ళందరికీ లిస్టు రాసుకొని అన్న ఇంతమంది వచ్చిపోయాడు ఎన్నమన్నా ఖచ్చితంగా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లు 100కు 100 ఇస్తా అని చెప్పిండు. అదేవిధంగా సీసీ రోడ్లు డెవలప్మెంట్, లైటు ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటాం. దీంతోపాటు
మా ట్యాంక్ బండ్ లాగా మా ఊరజేరు కట్ట ఉంది, అవతల స్కూల్ ఉంది, ఇవతల నుంచి చిన్నపిల్లలు పోతారు కాబట్టి ట్యాంక్ బండ్ లాగా ఊరజేరు కట్టని డెవలప్మెంట్ చేసుకుంటాం. 2 సైడ్ డెవలప్మెంట్, సాయంకాలం పూట ప్రజలు వాకింగ్ చేయడానికి, అట్మాస్ఫియర్ మంచిగా ఉండడానికి ఆ విధంగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా వృద్ధులకు వృద్ధాశ్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడ కార్యక్రమంలో వృద్ధులు కానీ మహిళలు కానీ, మహిళా భద్రత ముఖ్యం. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు. 5 సంవత్సరాల నుంచి వృద్ధాప్యం ఉన్న మహిళలకు అందరికీ నేను భరోసా ఇస్తున్నా. ఖచ్చితంగా వారికి నేను భద్రత కల్పిస్తాను. దీంతో పాటు కామన్గా ఉన్నటువంటి సమస్యలు, హౌసింగ్ బోర్డులో కూడా సీసీ రోడ్లు కూడా అస్సలు లేవు, కింది స్థాయి మొత్తం మిడిచిపెట్టారు. హౌసింగ్ బోర్డులో సీసీ రోడ్లు, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. అవన్నీ నేను ముందుకుండి నడిపిస్తానని చెప్తున్నాను. మిగతా అంతా డెవలప్ అయింది. మా సైడ్ వచ్చిన హౌసింగ్ బోర్డు మాత్రం బాగాలేదు కాబట్టి బీసీ కాలనీ, దాంతోపాటు బీసీ కాలనీ దేవాలయం డెవలప్మెంట్ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ ఉంది. వాళ్ళందరూ నా మీద బాధ్యత పెట్టిండ్రు. నేను గెలిచిన 5 నెలలు కాకముందే దానికి ఏ విధంగా చేయాలి ఎస్టిమేషన్ చేసుకుని ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం నిధులతో పాటు నా సొంతంగా ఎంత ఖర్చు అయినా సరే కానీ ఈ చుట్టుపక్కల లేని విధంగా నేను ఆంజనేయ స్వామి దేవాలయం బీసీ కాలనీలో గుడిని డెవలప్ చేస్తున్నా, ప్రమాణంగా చెప్తున్నా, డెవలప్ చేస్తున్నా. అది నా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడిని నేను డెవలప్ చేశాను మిత్రుల. అదేవిధంగా ఏ అవసరం వచ్చినా కూడా 24 గంటలు మా ఇంటికి తలుపు తట్టి నన్ను లేపి ప్రజలను డిస్టర్బెన్స్ చేయకుండా వాళ్ళ కష్టాన్ని నేను పంచుకుంటాను. నా వంతు కృషిగా ఎవరికి హెల్ప్ చేయాలన్నా కూడా నేను చేస్తాను. గట్టి మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. గెలుస్తున్నాను. మంచి మెజారిటీతో నేను విజయం సాధించి ఎన్నమన్నకు మా డివిజన్ గిఫ్ట్గా అందిస్తాను. అందరికీ నమస్కారం. మేము గత 2 సార్లుగా మేము ఓడిపోయినాము. ఈసారి 3వసారి మేము పోటీ చేస్తున్నాం. మాకు కాంగ్రెస్ నుంచి ఎన్నమన్న టికెట్ ఇచ్చిండ్రు. ఎదురా ప్రజలు అందరూ కలిసి మాకు ఓటేసి గెలిపించి మాకు 3వసారి విజయాన్ని ఇస్తారని అందరికీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. మేము ఎదురులో ఎట్లాంటి సమస్యలు ఉన్నా మేము ప్రతి ఒక్కరికి మేము సాయం చేసి మళ్ళీ మాకు గెలిపిస్తారని మేము ఆశతోటి కోరుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మహిళలకు వాళ్ళకు పెన్షన్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్స్ కూడా లేవు. వాళ్ళందరికీ మాకు అవకాశం ఇచ్చి ఇది ఒక్కసారి మాకు అందరికీ ఎక్కువ ఓట్లు వేసి గెలిపిస్తే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాం. మహిళలకి అందరికీ ఇది ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలి. ఇతర ప్రజలందరూ దయచేసి ఎవరు ఏమి చెప్పినా కూడా మీరు ఏం పట్టించుకోకుండా బాణన్న ముఖం చూసి ఇది ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. 3వసారి మమ్మల్ని గెలిపించి ఎక్కువ ఓట్లతో మాకు అవకాశం ఇస్తారని మీకు పాదాలకు నమస్కారం చేస్తున్నా. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భానుచందర్ గారికి ఓటేయాలి. ఎందుకు వేయాలంటే మనం ఒక కరెక్ట్ అయిన పర్సన్ ఎన్నుకుంటే ఆ గ్రామం బాగుపడుతుంది. ఆ గ్రామంలో విద్యార్థులు బాగుపడతారు, మహిళలు బాగుపడతారు. మరి వృద్ధాప్య పింఛన్ వాళ్ళకు పింఛన్ వస్తుంది, ఇండ్లు లేని వారికి ఇండ్లు వస్తాయి. కాబట్టి భానుచందర్ గారిని అత్యధిక మెజారిటీతో ఓటేసి గెలిపించాలి.